ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం పేస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాల్ని దేశ విదేశాల్లో వీక్షిస్తున్న మన ప్రియమైన సంఘ సభ్యులకు, ఆత్మీయులకు మరియు స్నేహితులందరికీ తన పరిచర్యకు మనల్ని పిలిచి తన పొలమనే వనములో మనకు పనిని కల్పించిన మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తిగల నామమున మా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. రానున్న ఆదివారం మన దేవాలయంలో, అదేవిధంగా ఆయా స్థానిక సంఘాలలో మనము నిర్వహించుకునే హార్వెస్ట్ కోతకాల పండుగ పర్వదినం సందర్భంగా ఈ వారమంతా కూడా మన అనుదిన వాక్య ధ్యానాలలో మనం హార్వెస్ట్ సందేశాలను విననున్నాం. ఈరోజు సోమవారం అక్టోబర్ 7, 2024న మన పాశ్రమ శ్రీమతి కె. ప్రభా చార్ల్స్ వెస్లీ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ విల్ ఎన్లార్జ్ ది హార్వెస్ట్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. క్రీస్తు ప్రభు నీతి అనే మీ కోతకాల పంటను విస్తరింపజేస్తాడు అనే అంశంపై వారందించే హార్వెస్ట్ సందేశాన్ని మనము వినక మునుపు ఈ హార్వెస్ట్ గీతాన్ని విందాం. పొలములే ఎదురు చూచెనే, పైరు కోయగా నిన్ను కోరి పిలిచెనే, కోత యజమాని క్రీస్తేసుడే. పొలమని లోకమందున తన వెంట నడువగా నిన్ను చేరిని, అమూల్య రక్తమే గార్చి పొలముని కొని శిలువ మ్రాణితో తుదును చేసిని. పంట పొలమని లోకమందున తన వెంట నడువగా నిన్ను చేరిని, అమూల్య రక్తమే గార్చి పొలముని కొని శిలువ మ్రాణితో తుదును చేసిని. తన వాక్యమనే పైరు వేసిని, వర్షింపసాగగా తన కృపా వర్షము, సంగమనే పైరు సిద్ధమాయని. కోతకాలము సమీపించెని, పంట పొలములే ఎదురు చూచెని.
ఈ ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపామయుడ, నియమితమైన కృప చేత ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఆయన నీ వాక్యము మేము ధ్యానించి నీ సాక్షి బిడ్డలంగా జీవించే కృపను అనుగ్రహించమని మా ప్రభువైన యేసుని పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కృతజ్ఞత పండుగ విషయమై మనము ధ్యానిస్తాము. హార్వెస్ట్. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36, 37, 38 వచనాలు మనం చదువుకుందాం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారము గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఎంతవరకు దేవుని పరిచర్య జరుగుతున్నదని గ్రహిస్తాం. ఎంతోమంది దేవుని ఎరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొదువయ్యారు. దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. ఆయన తన పనిని ఆయన చేసుకోవాలని అనుకుంటే తప్పకుండా ఆయన తన పనిని నిర్వహించుకుంటాడు. గొప్ప దేవుడు, మనకు దేవుడు ఉన్నాడు. ఆయన ఎన్ని విధాలుగానో తన ఒక పరిచర్య విషయంలో ఒక భారంగా ఆయన తన శిష్యులను వేడుకుంటున్నాడు. కోత విస్తారము కానీ పనివారు కొద్దిగా ఉన్నారంటున్నాడు. ఎంతమంది దేవుని సేవ చేయాలని ఆశిస్తున్నారు, ఎంతమంది దేవుని పని కొరకై ముందుకొస్తున్నారు. మరి మనము ఆయన నిమిత్తము మనము ఆయన కొరకు ఏం చేస్తున్నాము? ఆయన పరిచర్యలో ఆయన పరిచర్యలో మనము పాలి భాగస్థులంగా ఉంటున్నామా? మరి ఆయన యొక్క సేవను చేయుటకు మనం సిద్ధంగా ఉన్నామా? కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉంటున్నారు అంటున్నారు. ఇక్కడ therefore pray earnestly to the Lord. Matthew 9:38. Therefore pray earnestly to the Lord of the harvest to send out laborers into his harvest. And also in Luke chapter 10:2, and he said to them, the harvest is plentiful, but the laborers are very few. Therefore pray earnestly to the Lord to the harvest to send out laborers into his harvest. ఎస్, ఆ కోత విస్తారంగా ఉంది, దాని పనివారు కొదువగా ఉన్నారు అని దేవుడు ఎంతగానో ఆయన ఒక భారాన్ని శిశువులపై వేసి ఆయన వేడుకుంటున్నాడు. Let us not become weary in doing good, for at the proper time we will reap a harvest. If we do not give up, therefore, as we have opportunity, let us do good to all people, especially to those who belong to the family of believers. When we are doing his work, then we will reap the harvest. ఆయన కొరకు ఆయన పనులు చేసినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించి ఆయన యొక్క కోతను మనకు విస్తారంగా ఆయన మనకిస్తాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు, కృప కలిగిన దేవుడు. ఏ లోటు లేకుండా ప్రతిదీ మనకు సమృద్ధిగా ఇస్తూ ఆయన మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆయన కొరకు మనం మన జీవితాలను సమర్పించుకొని జీవిస్తున్నామా? వాట్ ఈస్ ద analogy of harvest today? The analogy of harvest can be used for many different parts of our lives, whether that is in our relationships, our jobs, or personal goals, but it is especially applicable to our spiritual lives as we abide in Christ and bear fruit. We have different parts of the harvest can be used for many different parts of our lives. That is in relationships, the jobs, and also the personal goals. ఎన్ని విధాలుగా మనము మన హార్వెస్ట్, మన యొక్క కోతను విస్తరింపజేయడానికి మన యొక్క రిలేషన్షిప్స్లో కానీ, మన జాబ్స్లో కానీ, మన పర్సనల్ గోల్స్లో కానీ మనము దేవుని విషయమై మనము ఇతరులకు చాటి చెప్తున్నామా? బట్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ అప్లికబుల్ టు ఆ స్పిరిచువల్ లైఫ్స్. మన యొక్క ఆత్మీయమైన జీవితానికి ఈ యొక్క spiritual life, when you are leading a spiritual life, you are reaping a good harvest in your lives. As we abide in Christ and bear fruit, when we abide in Christ, we bear fruit. మనము ఆయనలో జీవించినప్పుడే మనము ఆత్మఫలాలను మనము సంపాదించుకోగలుగుతాము. 2 Corinthians 9:10, he will enlarge the harvest of our righteousness
మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని ఆయన ఎంతో విస్తరింపజేస్తాడు. నౌ హీ హూ సప్లైస్ సీడ్స్ to the sower and bread for food will also supply and increase your store of seed and will enlarge the harvest of your righteousness. దేవుడు ఏ విధంగా తన యొక్క విత్తనాన్ని మనలో వేస్తున్నాడో, ఆ యొక్క జీవము, ఆ యొక్క వాక్యాన్ని మనలో వేస్తున్నాడో, ఆ వాక్యాన్ని బట్టి మనము ఎంతగానో అభివృద్ధి చెంది ఆ వాక్యం ద్వారా మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదగగలుగుతాము. దెన్ హీబ్రూ 12:7 హిబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11లో డిసిప్లిన్ ప్రొడ్యూసెస్ అ హార్వెస్ట్ ఆఫ్ రైచియస్నెస్. మనలో ఒక విధేయత మనం కలిగి ఉన్నప్పుడే ఆత్మీయమైన జీవితం మనలో ఉంటుంది. నో డిసిప్లిన్స్లీ సీమ్స్ ప్లెజెంట్ అట్ ద టైమ్ బట్ పెయిన్ఫుల్ లేటర్ ఆన్, హౌఎవర్ ఇట్ ప్రొడ్యూసెస్ అ హార్వెస్ట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ పీస్ ఫర్ దోస్ హూ హ్యావ్ బీన్ ట్రైన్డ్ బై ఇట్. మనము ఆ యొక్క డిసిప్లిన్లో జీవించి, ఆ యొక్క విధేయతలో జీవించి మనము ఆత్మీయంగా బలపడ్డ నాడే దేవుని యొక్క విస్తరణ కొరకు మనం పాటుపడి ఆయనలో జీవించి ఆయన బిడ్డలంగా జీవించగలుగుతాం. ఇన్ ది ఎండ్, Revelation 14:15, times when the harvest of earth is ripe, then another angel came out of the temple and called it in a loud voice to him who was sitting on the cloud, take your sickle and reap, because the time of reap has come, for the harvest of the earth is ripe. దేవుడు ఆ చివరి దినాల్లో మనం ఎదుర్కొన్నప్పుడు, ది ఎండ్ టైమ్స్ వెన్ ద హార్వెస్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ రైప్, ఏంజల్ విల్ కమ్. The angel came out of the temple and called in a loud voice, బిగ్గరగా తన ఒక వాక్యాన్ని అందించి తన స్వరాన్ని వినబెట్టి, to him who was sitting on the cloud, when God was sitting on the cloud, take your sickle and reap, because the time to reap has come, from the harvest of earth is ripe. Reap, take your sickle and reap. దేవుడు తన ప్రజలను వెతికి ఆయన తన ప్రజలను సమకూర్చుకుంటాడు. మరి ఈ విధంగా హార్వెస్ట్లో మనము ఏ విధమైనటువంటి ఒక ఆత్మీయమైన జీవితం కలిగి మన జీవితాలను అభివృద్ధి చెందుకోవడానికి, ఆత్మీయంగా బలపడి మనము ఆయన వారంగా ఉండడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. క్రైస్తవులంగా జీవించి ఆయన పనివారంగా, కోత విస్తారంగా ఉండి పనివారు కొదువైనప్పుడు మనము ఆయన పనిలో నిమగ్నమై ఆయన సువార్తను ప్రకటించే బిడ్డలంగా ఉండుటకు దేవుడు మనల్ని వాడుకోవాలని దేవుడి వాక్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను.